టేస్ట్ చూద్దాం. అది బియ్యంతో చేసిన డ్రింక్. పుల్లగా లైగా చూడండి. చీమలతో చట్నీ చేస్తారని చెప్పాం కదా, ఇక్కడ ఇది స్పెషల్ అనమాట ఛత్తీస్గఢ్లో. సో ఇది హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ యువర్ వాచింగ్ జాక్స్టాక్ ట్రావెల్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఆదివాసీ సంతను చూడబోతున్నాం. ఈ ఆదివాసీ సంతకు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తారు. వాళ్ళు పండించిన పంటలన్నిటినీ తీసుకొచ్చి అమ్ముకుని తిరిగి ఆ డబ్బులతో వాళ్ళకి కావలసిన వారపు సంతను తీసుకుని వెళ్తారు. వీరు కొండల్లో పండినటువంటి పళ్ళు, పప్పు, కొండ చీపుర్లు అటువంటివి తీసుకుని వచ్చి సంతలో విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ రేట్లు చూస్తే మనకి షాకింగ్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రజెంట్ మేము జగదల్పూర్లో ఉన్నానండి. అగస్త్య సెంటర్ అనమాట ఇది. సో అక్కడ వెజిటేబుల్స్, ట్రైబల్స్ వెజిటేబుల్స్ పెడతారు జగదల్పూర్లో. సో చూడండి, చిక్కుడుకాయ గింజలు చూసారా? ఈ చిక్కుడుకాయ గింజలు ఇవి ఫ్లవర్స్ పెట్టారు, లేదా ట్రైబల్స్ అనమాట. ఆకు, కొత్తిమీర, దుంపలు, కొత్తిమీర పెట్టారు. రాడిష్, గోంగూర పువ్వు అనుకుంటా, గోంగూర పువ్వు, క్యాబేజీ, రాడిష్ ఎక్కువ ఉందండి ఇక్కడ. అబ్బో, పంప్కిన్ చూడండి ఎంతలా ఉందో. ఇది వచ్చేసి మన ముల్లంగి, చిక్కుడుకాయలు, అల్లం, ఇది కూడా క్యారెట్లో, బ్రింజాల్ చూడండి. అయితే మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ చల్లగా ఉంది వాతావరణం కూడా. లోపల మెయిన్ మార్కెట్ ఉంటుందంట, సంజయ్ మార్కెట్ అని, సండే మార్కెట్ దాన్ని. బెండకాయలు, రాడిష్ ఎక్కువ, బ్రింజాల్, ఆలు, చాలా వెయిట్ ఉన్నాయి ఇవి. ఇవేంటివో మరి. గిద్ద, సవ్వ, ఒకప్పుడు అనేవాళ్ళం కదా గిద్ద, సవ్వ అని. అవే ఇంకా ఉన్నాయి, ఇక్కడ వాడుతున్నారు. పెద్దది యాపిల్స్ బాగున్నాయండి ఇక్కడ. దేశీ యాపిల్స్, చిన్న చిన్న యాపిల్స్, స్మాల్ యాపిల్, స్వీట్ ఉంటాయి అనుకుంటా ఇవి. యాపిల్ కిतना? आधा किलो 70. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, జాక్స్టాక్ ట్రావెల్. సో ప్లీజ్ ఫాలో జాక్స్టాక్ ట్రావెల్. ఆ బౌల్లో ఉన్నాయి చేపలంట, మనకు తెలియదుగా. అయితే మనము చిత్రకూట్ నుంచి వస్తాం కదా, మనం ఇక్కడ నుంచి జగదల్పూర్ నుంచి ఎక్కడికైతే వెళ్తామో అక్కడే డ్రాప్ చేస్తారు. ఇది అనమాట స్టాప్, అక్కడే మార్కెట్ ఉంటుంది. చిక్కుడు గింజలు బాగున్నాయి ఇక్కడ. పంప్కిన్, ఇవన్నీ చిక్కుడు గింజలు ఎక్కువ వేసేసారు. వంకాయలు, బూరెలు, గుమ్మడికాయలు కూడా అమ్ముతున్నారండి ఇక్కడ. బాగుంది చెరుకు. చీపుట్లు అమ్ముతున్నారు. कितना में है? 20 है। वो 20 है। ये 30 रुपीस। ये पुलाव है क्या है ये? सौर की धातु। सौर की धातु। ब्रश करने के लिए। हाँ, पलू कोड अंटे इदी
ये क्या है? एंट का चटनी यही है ना? हाँ ये वाला चटनी है ना? हाँ? చూడండి చీమలతో చట్నీ చేస్తారని చెప్పాం కదా, ఇక్కడ ఇది స్పెషల్ అనమాట ఛత్తీస్గఢ్లో. సో ఇది చీమలతో చట్నీ, ఇది రెడ్ చీమలతో చట్నీ. అండ్ ఇది కూడా ఒక చట్నీ, ఇది వైట్ చీమలతో చట్నీ అనమాట. తిందామా, ట్రై చేద్దామా? వేసిస్తుంది చూడండి, ఒక బ్యాగ్లో ఫ్రెష్గా వేసిస్తుంది. ఆరెంజెస్ ఉన్నాయి చూడండి, చీమలు ఇవే చీమలు ఇంకా లోపల ఉంటుంది ఫ్రెష్గా చీమలతో. ఇక్కడ నామకే చాపడా అంటారండి దీన్ని. ఈ చీమలు ఏదైతే ఉంటుందో అది చాపడా అంటారు అనమాట. పుడతాయేమో చేమలు. ఇది డైరెక్ట్గా తినడానికి లేదంటే అండి. कैसे खा सकते हो भैया? वो खा सकते हैं भैया, मिर्ची डालना है, अच्छा, नमक, अदरक लहसुन, अच्छा बस अच्छा, हो गया. उसको मिक्सिंग कर देना, मिक्सिंग करना, या सिलबट्टा में पीसो या मिक्सी में घुमा दो. अच्छा, उसके बाद खा सकते. అది చట్నీ చేసుకోవాలంట. చట్నీ చేసుకుని ఉప్పు కారం అవన్నీ దంచిన తర్వాత తినొచ్చంట. ఇవి వచ్చి చేపలండి, నాకు తెలుసు ఎండు చేపలు, పచ్చి చేపలు, ఎండు చేపలు. ఏ కిतना అమ్మా? 50. అచ్చా, ఇది 50 రూపీస్ అంట. పంప్కిన్ చూడండి బాగుంది, టమాటాలు. ఇది దూప్ వేయటానికి అండి. ఇది इसका नाम क्या है अम्मा? पान पत्ता, सरगी पत्ता. क्या करेगा इससे? పూజ ధోని. అచ్చా, ఇది దీంతో పూజ చేస్తారంటండి ఆకుతో. చింతపండు ఉంది, 20 రూపాయలు అంట. ఇది కొత్తగా ఇస్తారు. ఎండు చేపలు చూసారుగా, సుక్సి. ఏదో ఆకుందండి, ఇది కూడా ఏదో వాడతారంట, మనకి ఐడియా లేదు. వీళ్ళ పేర్లు వెరైటీగా ఉన్నాయి. మ్యాక్సిమం ఎండు చేపలు. ఇది కేమలు, ఇదే ఫేమస్ ఇక్కడ. బొప్పాయి పండ్లు, అట్టిపళ్ళు, చింతపండు, గుడ్లు. ఇది వచ్చేసి మన దుంపలండి. పైసలు వేసుకొని పెట్టుకొని చూడండి, అమ్ముతుంది. బాగుంది మార్కెట్, కోస్తుంది చూడండి పంప్కిన్. అదైతే బాగుందండి, కాకపోతే చట్నీ చేసుకోవాలంట. రెడీమేడ్గా అయితే లేదు, ఇప్పుడు అది చట్నీ చేసుకోవాలి. బాగుంది. ఇదేందో కర్ర, ఏ క్యా అమ్మా? సాటా. అచ్చా, ఏవో కర్రలు అండి, మనకి ఐడియా రావట్లేదు. మరి ఆమె ఏదో చెప్తుంది. వీళ్ళ ఫుడ్ చూడండి, వడలు పెట్టినాయి చూడండి, చేపలు. డాడీ బనానా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. పప్పాయి ఎక్కువ పెట్టారండి ఇక్కడ. రూపం చెప్పే కదా, చట్నీ, దుంపలు. ఇక్కడ కూడా ఇదే సేమ్. చింతకాయలు, ఎండుమిర్చి. ఈ రోడ్ అంతా ఇంకా వెజిటబుల్సే ఉన్నాయండి ఇక్కడ మొత్తం. ఇదో పచ్చిమిర్చి, నిమ్మకాయలు, అట్టిపళ్ళు.
పువ్వులు, ఇవేంటో కాయలు మరి. ఇసుక నామ్ క్యా హై మా? కాందా. చీపుర్లు ఉన్నాయి చూడండి. చీపుర్లు భలే ఉన్నాయి ఇక్కడ, వెరైటీగా ఉన్నాయి. 20 రూపాయలు అంటే ఒక చీపురి. పెసర్లు ఉన్నాయి, కందిపప్పు, ఇవన్నీ పప్పులు ఉన్నాయి చూడండి. కందిపప్పు, పెసరపప్పు, మినుములు, పంకిన్ చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయి. మొక్కజొన్న ఉంటుంది కదా ఇది. కిత్నామా ఏ? 25 అంట. ఇవ్వండి పంకిన్ చూసారా. ఇవి కూడా అన్ని పప్పులే. సో ఇదంతా ఛత్తీస్గఢ్ జగదల్పూర్ మార్కెట్ అండి, సండే మార్కెట్ అంటారు. టమాటో అనుకుంటండి ఇది. కిత్నామా ఏ? 20 రూపాయలు అండి. ఏది ఇక్కడ వెజిటేబుల్స్ మ్యాక్సిమం గిద్దతో ఉన్నవి అన్నీ 20 రూపాయలు అమ్ముతున్నారు. బియ్యం కూడా అమ్ముతున్నారు ఇక్కడ, వైట్ రైస్. సో ఈ జగదల్పూర్ బస్తర్ దగ్గర ట్రైబల్ మార్కెట్ కూడా ఉంటుందండి. కాకపోతే అది ఓన్లీ ఫ్రైడే అంట. నేను సండే రోజు కాబట్టి ఇక్కడ మెయిన్ మార్కెట్ జగదల్పూర్లో సంజయ్ మార్కెట్ దగ్గరలో ఉంటుంది. ఇది ఎవ్రీడే ఉంటుంది అంటున్నారు. వెజిటబుల్స్ ఉంటాయి, అదే యాండ్స్తో చేసిన చట్నీ అవి ఉంటాయి. ఎండి చేపలు చూపించాను కదా బౌల్, అది ఉంది. మెయిన్ అవే కవర్ చేద్దామని వచ్చాను, అవి దొరికినాయి. కాకపోతే యాండ్స్ ఏంటంటే చట్నీ చేస్తారు కదా, మనకు చట్నీ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి రెసిపీ అది తెలీదు. ये कितना आया है? ये 500 है, 3.5. బాగానే చెప్తుందండి రేట్. ఇక్కడ 500 చెప్పేసి చెప్తుంది. ఇది 50 రూపాయలు చెప్తుంది. ఇది సుక్సీ అంట అండి, ఇది చేప పేరు. ఇది జింగిడి అంట. कौन नदी रहा है? బాగుంది. సుక్సీ జింగిరి. జింగిరి అంటారు చూసావా, అవే రొయ్యల్ని జింగిరి అంటారు ఇక్కడ. మార్నింగ్ 9 o'clock అలా రండి. ఇప్పుడు ఇక్కడికి ఎండ రాలేదు ఇక్కడ. బాగుంది మార్కెట్. మరి అదేదో పాట ఉంది కదా, జింగ్ జింగి జింగిడి, అందుకే పెట్టినట్టున్నారు సాంగ్. ఓ ధనియా మొక్కలు ఏంట ఇవన్నీ. ఇవి నేను ఫస్ట్ టైం చూడటం ధనియా మొక్కల్ని. కిतना है? 10 रुपये. సూపర్ అబ్బా, సూపర్. బెండకాయలు, దొండకాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చెరుకు వీళ్ళందరూ చిగురు గింజలు వేస్తున్నారు చూడండి, అన్నీ కుప్పలే. మన దగ్గర చామదుంప అంటారు కదా, ఇక్కడ చూడండి ఎంతలా ఉందో. చామదుంపలు ఎంత ఉంటాయి, ఎంత ఉంటాయి మామూలుగా, ఎంత ఉంటాయి. ఈ దుంప చూసారు ఎంతలా ఉందో, చూడండి ఎంతలా ఉందో చామదుంప. ఈ సైజు ఉంది, నా మొహం సైజు దగ్గర దగ్గర. బీసర్ అంటండి ఇది, దీని పేరు. దీన్ని ఆకుకూర చేస్తారంట. కిత్నామా ఏ? 100 रुपये एक बार. 500 అంటండి ఇవి. ఇది వచ్చి 100 రూపాయలు అంట. ఎండి చేపలు అండి ఇక్కడ. ఇంత మార్కెట్ అండి మొత్తం. అటుకులు, పెసర్లు, బోడి అంటారండి. ఇవి వచ్చేసి 20 రూపాయలు అంట. ఇక్కడ చూడండి లోటస్ ఉన్నాయి, లోటస్ ఫ్లవర్స్. సూపర్. ఇవన్నీ గాజులు. ఇక్కడ నుంచి ఉన్నాయి అప్పులు, కటారాలు, హల్దీ. ఇవన్నీ చీపుర్లు అండి. ఇంకా బుట్టలు బాగున్నాయి చూడండి, బుట్టలు ఉన్నాయి చూడండి. కిतना మాయే? 150 అంట. 150 రూపాయలు అంట. 120 అడుగుతున్నారు. రేషన్ కర్ర కూడా ఉందండి ఇక్కడ. చిన్న చాట్లు ఉన్నాయి చూడండి. క్యా లందా.
అచ్చా చావల్ కావాలందా కింద గ్లాస్ బియ్యంతో చేసిన డ్రింక్ అంటే అండి ఇది చూద్దాం దగ్గర టేస్ట్ చూద్దాం అది బియ్యంతో చేసిన డ్రింక్ పుల్ల పుల్లగా లైగా ఉప్పు పచ్చిమిర్చితో చేసిందండి అది బాగానే ఉంది నాట్ బ్యాడ్ రైస్ బీర్ అండి ఇదండి దేశీ ఇది నంచుకోవాలి కొన్ని పాట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ కుండలు మొత్తం చేపలు బుట్టలు ఇసిన కర్రలు ఉన్నాయి ఇక్కడ కూడా సో గాయస్ దీన్ని సంజయ్ మార్కెట్ అంటారు సండే మార్కెట్లో సంజయ్ మార్కెట్ అబ్బా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇది ఇక్కడ ఉన్నాయి చూడండి చేపలు మొత్తం చేపల మార్కెట్లో ఉందండి ఇది చేపలు ఉన్నాయి ఈ దగ్గర మన దగ్గర కూడా దొరుకుతాయి ఇవి పొడవ చేపలు ఇక్కడ ఇవి ఫేమస్ ఉన్నాయండి బాగా ఫ్రై చేసినట్టు ఉన్నాయి చూడండి ఇవి వీటిని తెంగన అంటారంట చేపలని జల్లలు తెలుగు వచ్చా ఇగో ఈ ఆంటీ వాళ్ళు తెలుగు వాళ్ళు అంట అంటే ఎప్పటి నుంచి ఉన్నారండి ఇక్కడ మీరు ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఎక్కడ ఉంటారు ఇక్కడ ఆడవాళ్ళ ఓకే ఓకే ఎంతమంది మీరు ఏడుగురా ఈ చేప ఎక్కడి నుంచి వస్తుంది రాయపూర్ సైడ్ నుంచా సోంపేట పలాస మన దగ్గర నుంచి వస్తాయండి ఇవి చేపలు వీళ్ళకి ఇందులో ఏది బాగుంటుందమ్మా చేప మామూలుగా మనకు తినడానికైతే అవి మంచిగా తక్కువ ఇది ఇదెంత ఇవి 20 రూపాయలకి 6 అమ్ముతాం 20 రూపాయలకి 6 బాగున్నాయి ఇవి డైరెక్ట్ నూనెలో ఫ్రై చేసుకోవడమేనా కడిగేసి ముక్క కోసి ఫ్రై చేసుకోవచ్చు ఇది 2 కోసి టమాటో ఇదిగోండి అమ్ముతుంది చేపలు इसका नाम क्या है माँ मुंजी अच्छा इसका चेलंगी इसका పొత్తిరి ఇలా భాష మనకు వచ్చేసేటట్టుంది ఇచ్చిందండి చేపలు 100 రూపాయలు ఉంటాయి తెగిపోయిందమ్మా 100 రూపాయలు అంట కవర్ నుండి వేసి ఇచ్చింది ఇదంతా మార్కెట్ అండి పసుపు సబ్బులు నూనె ఇవన్నీ ఇక్కడే సంజయ్ మార్కెట్లో ఇవన్నీ కత్తులు కటారాలు గొడ్డలు ఎక్కడైనా గొడ్డలే మొత్తం మార్కెట్ అదే ఇది వచ్చి యాంటీ చట్నీ అండి అల్లం చూడండి ఎంతలా ఉన్నాయి అక్కడ మ్యాక్సిమం ట్రైబల్స్ ఉన్నారు చూడండి ఇక్కడ మొత్తం దుంపలు చూసారా ధూపం మొంకం పుల్లలు గాజులు పెద్ద మార్కెట్ అండి సంజయ్ మార్కెట్ టమాటోస్ చిక్కుడుకాయలు ఉన్నాయి చూడండి కాకరకాయలు చేపలు ఇక్కడ బాగా మెయిన్ ఏంటంటే చేపలు అండి దుంపలు చేపలు ఇవి చూడండి మొత్తం ఆనియన్స్ మార్కెట్ ఇంత వెజిటేబుల్స్ ఉన్నాయి ఇక్కడ కూరగాయల మార్కెట్ మొత్తం సో దట్స్ ఆల్ గైస్ యూస్ ఇన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బాయ్ గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాంటి సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి
అలాగే నా వెబ్సైట్ ఉందని చెప్పాను కదా, jakstock.com, jakstock.com. ఇందులో హెచ్డి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్, నా ట్రిప్కి సంబంధించిన అన్నీ ఉంటాయండి డీటెయిల్స్. సో ప్లీజ్ విజిట్ jakstock.com.